శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం ప్రజ్ఞాబంధము నా గురుదేవులతో అంటూ యోగి బ్రహ్మ విద్యా చైతన్య గారు ఆయన గురువుతో కూడి మాట్లాడుకున్న సంభాషణ గురించి చెప్పుకుంటున్నారు. అది మనం నిన్న చెప్పుకున్నాము. తర్వాత మిగతా అంశాన్ని ఈ రోజు చెప్పుకుందాం. నిన్న చెప్తూ జ్ఞాని శరీరంతో ఉన్నప్పటికీ తన సహజ ఆత్మస్థితిలో ఉంటాడు, నిద్ర కాని నిద్రలో ఉంటాడు. అయినా శరీరంతో చేసే వ్యవహారం కాని, ధ్యాననిష్ట కాని, నిద్ర కాని వీటిలో ఏ ఒక్కటి అతడికి తెలియదు. అంటే ఏ ఒక్క దాని మీద అతడికి ధ్యాస ఉండదు. తన సహజ స్థితిలో ఉంటాడు, తానుగా ఉంటాడు. అందుచేత అతడికి శరీరంతో చేసిన పనుల మీద గాని, ఏదో ఒక ధ్యానం అంటూ ఒక నిష్ఠ అన్నదాని మీద కానీ, నిద్ర అన్నదాని మీద ఏ విధమైనటువంటి ప్రత్యేక శ్రద్ధ ఉండదు. తురియాన్ని అంటే ఎప్పుడూ మేల్కొనక నిద్రించే మహానిద్ర అంటారు. తురి అంటే మూడు అవస్థలకి అతీతంగా ఉన్నటువంటి స్థితిని ఎప్పుడూ మేల్కొనకుండా నిద్రించే మహానిద్ర అంటారు. మన నిద్ర మళ్ళీ మెలకు వస్తుంది కదా, మన నిద్రకి మెలకు వస్తుంది. కానీ తురికి మెలకు అన్నది ఇప్పటి మన మెలకు లాంటి మెలకు ఉండదు దానికి. ఎప్పుడూ మేల్కొనకుండా నిద్రించే మహానిద్ర అని అన్నా, లేకపోతే నిద్ర లేని కేవలం నిత్య జాగ్రత్త అన్నా ఒకటే. అంటే జగత్తు పట్ల ఎప్పుడూ ఏ అవస్థలోనూ, జాగ్రత్త అవస్థలో గాని స్వప్నావస్థలో గాని ఏ విధమైనటువంటి ఛాస లేకపోవడం. నిద్రలేని కేవలం జాగ్రత్త స్వరూపమునందు క్షణం కూడా మరుపు లేని స్థితి. తన స్వరూపమునందు క్షణము కూడా మరుపు లేని స్థితిని నిద్ర లేని కేవల నిత్య జాగ్రత్త అంటారమ్మా. ఎప్పుడు ఇప్పటి మన మెలకు లాంటి మెలకువ లేకుండా ఎప్పుడు తన స్వరూపమందే తాను నిలిచి ఉండే స్థితిని మహానిద్ర అంటారు. ఇది అది ఒకటే మాటలు తేడా. భౌతిక దృష్టితో చూసినప్పుడు వారు నిద్రపోతున్నట్లుగా మనం భావించవచ్చు. కానీ సరిగ్గా అర్థం చేసుకునే వారికి వారి సహజ ఆత్మస్థితిని ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు. భౌతిక దేహ దృష్టితో చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడు నిద్రపోతుంటాడు అయినా అని అనుకుంటారు. కానీ జ్ఞానం కలిగి సరిగ్గా అర్థం చేసుకునే వారికి వారి సహజ ఆత్మస్థితి ప్రత్యక్షంగా తెలియజేస్తారు ఆయన. ఎవరైతే ఆయన సహజ ఆత్మస్థితిని చెప్పితే అర్థం చేసుకోగలుగుతారో వారికి అతి స్పష్టంగా తెలియచేస్తారు గురుదేవులు. గురువు గారి కేవల ఆత్మైక స్థితిని తెలియచేసే మరికొన్ని సన్నివేశాలు చెప్తాను. అవి ఏమిటంటే, గురువు గారి దర్శనానికై వచ్చిన భక్తులతో మాతాజీ ఇలా చెప్పేవారు. స్వామీజీ అంతా మర్చిపోయారండి, చిన్నపిల్లాళ్లాగా అయిపోయారు అని చెప్పేవారు. మీరు ఏవో అడగడానికి అవి వచ్చారు కానీ గతంలో ఏమీ లేవు, అన్ని మర్చిపోయారు, ఆయన చంటి పిల్లాళ్ళగా అయిపోయారు అని చెప్పింది ఆవిడ. చూచేవారికి గురువు గారి వ్యవహారం కూడా అలాగే ఉండేది. ఎందుకంటే వచ్చిన వారికి ప్రత్యేక శ్రద్ధ గాని, మీరెవరు అలా ఇలా పలకరించగాని ఏమీ ఉండేవి కావు. ఆ చూసి కూడా ఏమిటో ఇది వరకు అట్లా స్వామి అప్పుడా ఇప్పుడా ఇలా వచ్చారా అలా వచ్చారా అదే ఇదని అన్ని అడిగేవారు కదా. అసలు మనల్ని చూసినట్టు గుర్తున్నట్లే కనపట్టలేదు, ఆయనకి నిజంగానే మారిపోయారు అనుకునేవారు. గురువు గారికి గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా భక్తులు వచ్చినప్పుడు మాతాజీ గారు గురువు గారితో, స్వామి వీరెవరో గుర్తున్నారా అని అడిగేవారు. ఆ వచ్చిన భక్తులు కూడా, స్వామి మేము మీకు గుర్తున్నామా అని అడిగేవారు. కానీ సూక్ష్మ దృష్టితో గమనిస్తే ఆ మరుపు గురువు గారికి ఎంతో ఆనందాన్ని కలిగించేదిగా ఉంది అని తెలుస్తుంది. బయటగా చూస్తేనేమో అన్ని మర్చిపోయాడు, వెరివాళ్లాగా ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు, తెరపలా చూస్తున్నాడంతే, పాపం అనిపిస్తుంది. కానీ సత్యం తెలిసినటువంటి వారు సూక్ష్మ దృష్టితో గనక చూస్తే గురువు గారికి ఎంతో ఆనందాన్నించే నిద్ర వంటి నిద్ర అయిందని తెలుస్తుంది మనకి. లోపల
తన స్వరూపంలో తాను ఇవి ఏవి పట్టక నిర్వికారంగా నిరంజనంగా స్వాత్మానందంలో ఉన్నారనమాట. అందుచేత అన్య విషయాలని గ్రహించడానికి తన ధ్యాస వెళ్ళడం లేదు. ధ్యాస వెళ్ళడం లేదు గనక విగ్రహింపబడ్డం లేదు. ఆ గ్రహింపబడకపోతే ఏదో అయోమయంగా అయిపోయారు, పాపం ఏమీ గుర్తుండడం లేదు అని లోకులు అనుకుంటారు. లోకులు కూడా అదే స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా అలా మరుపొస్తే ఏదో బ్రెయిన్ లో నరం నొక్కేసిందట, ఏమీ గుర్తుండడం లేదు, ఎవరిని అడిగినా సరే దాన్ని ఏమిటంటారు, పెద్దవాళ్ళు అయ్యాక వస్తుంది అల్జీమర్స్, ఎవరిని గుర్తుపట్టడం లేదు అంటారు. వాడే అంత మాత్రం అల్జీమర్స్ రోగం వచ్చిన వాడు జ్ఞాని ఒకటేనా? కాదు. అల్జీమర్స్ వచ్చిన వాడు అయోమయంలో ఉంటాడు, కానీ జ్ఞాని స్వరూపమైన ఆనందంలో ఉంటాడు. యోగానంద స్వామిని చూసామత్తయ్య, చూశారు కదా, సేమ్ యోగానంద. ఆయన చూసే వాళ్ళంతా ఏదో భయపడిపోతున్నట్టు, దాని పేరు దేవిక, దాని పేరు, దాన్ని రమ్మని దగ్గరుండు, నా దగ్గరుండు, నాకు భయం వేస్తుందని కూడా అనేవారట. దాని పేరు ఏదో ఉంది. కానీ చూస్తే అలా ఉంటారు, కానీ అంతరంగంలో ఆయన అసలు ఏమీ లేనట్లుగా తన స్వరూపంలో తాను ఉంటారు. అదే క్షణంలో నవ్వుతూ ఉంటారు, అదే క్షణంలో ఏడుస్తున్నట్లు కనపడతారు. కానీ అవన్నీ కూడా ఆయన అంతరంగ ఆనంద స్పృహకి అవి ఏమి అడ్డురావు. వాళ్ళకి అవన్నీ చేస్తున్నట్టుగా కనపడతారు. కానీ ఎప్పుడైనా స్పృహ వచ్చి మాట్లాడినా నేను బ్రహ్మానందం, నిత్యానందం, ఆత్మానందం అని ఈ మాటలే ఆడేవారు అత్తయ్య. అందరికీ జనాలు వచ్చారు అని గుర్తొచ్చి, మరి బాబా వచ్చారు వీళ్ళందరూ అని ఒకవేళ గుర్తు చేస్తే, అంబిక గుర్తు చేస్తే, అప్పుడు ఆ గుర్తు ఏం గుర్తు అంటే బ్రహ్మానందం అన్నదే గుర్తు, చిదానందం అనే గుర్తు, ఆత్మానందం అన్నదే ఆయనకు గుర్తు. అంతే, అవే చెప్పేవాళ్ళు. బ్రహ్మానందం, ఆత్మానందం, చిదానందం అంటుంటే స్వామి మనకి ఏదో చెబుతున్నారని మనం అనుకుంటాం, కానీ అది మనకి చెప్పట్లేదు, ఆయనే స్మరించుకుంటున్నారు. అదే ఆయనే స్మరించుకుంటున్నారు. అది జ్ఞాని స్థితి అలా ఉంటుందమ్మా. అదే మీరు అప్పుడు వెళ్ళి చూడమన్నారు కదా, ఎలా ఉంటారో చూడండి జ్ఞాని అని. జ్ఞాని స్థితి ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. అందుచేత స్వామి పాప ఎవరిని గుర్తుపట్టట్లేదు, అయోమయంలో అయిపోయారు అని అంటుంటే చూసేవాడు కూడా అలాగే అనిపించేది. కానీ సూక్ష్మ దృష్టితో గనక గమనిస్తే ఆ మరుపు గురువు గారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని తెలుస్తుంది. అంటే లోక విషయాల యొక్క మరుపు, స్వరూపం నందు మెలకువ. లోక విషయాలను మరిస్తే నిద్ర, స్వరూపంలో రమిస్తూ ఉంటే మెలకువ. అది దాని యొక్క స్థితి. ఆయన స్వరూపంలో రమిస్తూ ఉండడం చేత లోక విషయాల పట్ల నిద్రపోయిన వాళ్ళలాగా ఉంటాడనమాట. నిద్రలో పిల్లాన్ని లేపి అన్నం పెడితే తినేసి నేను తినలేదంటాడు చూడు, అలాగా అలా ఉంటాయి వ్యవహారాలు. ఒకసారి నెల్లూరు నుంచి వచ్చిన మహేంద్ర అనేటువంటి స్వామివారి భక్తుడు గురువు గారిని కలిసి వచ్చిన తర్వాత గురువు గారు ఏం మాట్లాడారు అని నేను అతన్ని అడిగినప్పుడు ఆయన ఈ విధంగా చెప్పాడు. స్వామి, మీరు ఇంతకు ముందు క్లాసులో మాకు ఉపనిషత్ వాక్యాలని, శ్లోకాలని వివరించి చెప్పేవారు కదా, అవన్నీ మీకు గుర్తున్నాయా స్వామి అని అడిగితే దానికి సమాధానంగా గురువు గారు అంతా మర్చిపోయానయ్యా, భగవంతుడు అంతా మర్చిపోయేట్టు చేసి ఎంత మేలు చేశాడో. భగవాన్ కూడా అనేక సార్లు నేర్చినవన్నీ మర్చిపోవాల్సిందే. ఆ మరుపుకొస్తే భగవంతుడు ఎంత మేలు చేశాడు, మర్చిపోయాను బాబోయ్ అని ఆడవలేదు, జ్ఞాని ఆడవడు. ఈ గుర్తున్నవన్నీ మళ్ళీ 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 వచ్చేసి తన సహజ స్థితిని చెరుపుతాయని వాడికి తెలుసు. ఆ మరుపు భగవంతుడు నాకు కలిగించి ఎంత మేలు చేశాడు అని సంతోషాన్ని వ్యక్తం చేశారట స్వామి. అటువంటి గురువు గారి ఆత్మైక స్థితిని క్రింది శాస్త్ర విషయాలు కూడా రుజువు చేస్తున్నాయి. చిత్తశాంతి కలిగిన బ్రహ్మవిద్ వరిష్ఠుడు ఇంద్రియమును నిగ్రహించి బాలుని వలెను, పిచ్చివాని వలెను, పిశాచము వలెను, నిద్రించువాని రీతిగాను ఈ జగమును మరిచి వ్యవహరించును.
చిత్తశాంతి కలిగి ఉంది, చిత్తంలో చింత కూడా లేదు, చిత్ప్రకాశంగానే ఉంది. అప్పుడు ఇంద్రియ విషయాలను నిగ్రహించవలసిన అవసరం కూడా అసలు వెళ్ళవు ఆ విషయాల్లోకి. ఎందుకంటే వెళ్ళడానికి కావాల్సిన విచారం లేదు కదా. బాలుళ్లాగా చిన్నపిల్లాడికి ఏముంటుంది, ఏది ఎదురుగుండా ఏది కనిపిస్తుంది దాన్ని పట్టుకుని ఇలా గెంచుతాడు, అలా గెంతాడు, కింద వేసుకుంటాడు, వేసుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, పడేస్తూ ఉంటాడు. వాడు అది బంగారం ఇచ్చినా పడేస్తాడు కదా, రాయి ఇచ్చినా పడేస్తాడు. అలా అని సీతారామాంజనేయ సంవాదంలో ఉంది. ఆత్మానుభవం పొందిన వారే ఆ సుఖాన్ని అనుభవించగలుగుతారు. స్వస్వరూప ఆనందాన్ని పొందిన వారికే అటువంటి సుఖం కలుగుతుంది. కానీ వారు దేహాత్మ బుద్ధి నశించి ఆ ఆనందాతీత మౌనాన్ని సాధించిన విధానం ఎవరికీ తెలియదు. ఆ మౌనాన్ని ఎలా సాధించారంటే ఆయనకే తెలియదు, ఇంక నీకు నాకేం తెలుస్తుంది. లోకంలో నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, అవును ఇది అది అని ఎంత మనకి తెలుసు అన్న దాన్ని చెప్పుకుంటుంటే అంత తెలివి గల వాళ్ళం గాను తెలివి తక్కువ వాళ్ళం కాదు, మాకు అన్నీ తెలుసు అన్నట్లుగాను మనల్ని మనం ప్రకటించుకుంటాం. కానీ జ్ఞాని ఏమో నాకేమీ తెలియదు అంటాడు. ఎందుకు? అవసరం లేదు. మామూలుగా కూడా ఎందుకు జ్ఞాని అలా అంటాడు, నాకేమీ తెలియదు అని? ఎందుకంటే నా అవగాహన బట్టి ఏంటంటే, ఎందుకు అంటే ఏది ఏ క్షణానికి ఎలా జరుగుతుంది ఎవరికి తెలుసు? నాకు అన్నీ తెలుసు అన్నవాడికి కూడా తెలియదు, మరి ఆ సంగతి ఆడికి తెలియట్లే, ఏడికి తెలుసు. కాబట్టి నాకేం తెలియదు, క్షణం తర్వాత ఏమవుతుందో ఏం తెలుసు. అందుకే ఇక్కడే కదా అంతే, నాకేమీ తెలియదు. ఏమో రేపు ఏం చేస్తారండి మీరు రాధగారు, మనం రేపు ఇలా చేద్దామండి అని అంటారు, అనుకుంటారు. సరే అంటాం, అనుకుంటాం, గాని ఏమో మనకేం తెలుసు అని నువ్వు అంతరంగంగా ఉండాలి. వ్యవహారానికి ఒక ప్లానింగ్ ఉండాలమ్మా. ప్లాన్ అనుకుంటాం, ఇంకా నేను అనుకున్నాను రేపు ఇలా చేసేస్తాను అని దాంతో నువ్వు కలిసిపోకుండా జ్ఞానం ఏం చేస్తాడంటే పైకి అనడు, అంటే ఎవరు అవతల వాళ్ళు ఏమో అర్థం చేసుకోరు. క్షణం తర్వాత ఏమో నాకేం తెలుసు, క్షణం తర్వాత ఏమవుతుందో అని లోపల ఉంటాడు. అది నేర్చుకోవాలి మనం. మరి రేపేదో చెయ్యాలి, ఏమంటే మన అందరం కలిసి ఎక్కడికో మాధవదాస్ దేవుడి దగ్గరికి వెళ్దామని అనుకున్నారు సత్సంగం వాళ్ళందరూ, లేకపోతే అచ్చమ్మ బుచ్చమ్మ అనుకున్నారు. మరి వేళ అనుకుని రేపు ఎన్నింటికి బయలుదేరదామండి అని అనుకుంటారు. సరిగ్గా 9 అయ్యేసరికి మీట్ అయిపోదామండి అనుకుంటారు. అవునా? ఆ రకంగా రేపు పొద్దుట లేచి ఆ పనులన్నీ చేసుకుంటాం. అలా జరుగుతుందనమాట. పైగా ఎవరన్నా అడిగితే నిన్నే అనేసుకున్నామండి మేము ఇలా వెళ్దామని, అందుకే ప్రయాణం అయ్యామని చెప్తాం. అవునా? జ్ఞాని కూడా అలాగే చెప్తాడు. కానీ అతనికి అంతరంగంలో తెలుసు ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, నాకు తెలియదు అనుకుంటాడు జ్ఞాని. ఇప్పుడు మనకి ఎందుకు చెప్పకుండా అలాగా మనం ఉండాలి. నేను ఇలా అనుకున్నాను కాబట్టి అలాగా అయిపోతాను, అలా చేసేస్తాను, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అని వ్యవహరిస్తున్న వారందరూ కూడా అసలు సత్యమును ఎరుగని వారేనని, ఏమో మనకేం తెలుసు అని ఉన్నవారే సత్యమును ఎరిగిన వారని ఇక్కడ అర్థం. కాబట్టి ఆత్మానుభవం పొందిన వారే ఆ సుఖాన్ని అనుభవించగలరు. కానీ వారు దేహాత్మ బుద్ధి నశించి ఆనందాతీత మౌనాన్ని సాధించిన విధానం మాత్రం వారికి తెలియదు. అటువంటి ఆత్మానుభవ స్థితిలో నేను తరించుటకై గురువు గారు చేసిన ఉపదేశాలు అద్భుతమైనవి. అటువంటి ఆత్మానుభవ స్థితిలో ఉన్నప్పుడే ఈయన అంటి పెట్టుకుని గురువు గారి దగ్గర ఉండేవారు. కాబట్టి ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఒక అద్భుతమైన సమాధానం ఆయన నుంచి వచ్చేదట. ఆ సమాధానంతో నన్ను తరింప చేయడానికి నాకు ఆయన నుంచి సమాధానం వచ్చింది అని ఈయన భావం అన్నమాట. అద్భుతమైన ఉపదేశాలు అవి ఏమిటంటే, సాయంత్రం పూజకి సమకూర్చుకుని గురుగారి దగ్గరికి వెళ్ళాను.
గురువుగారు విశ్రమించి ఉండగా నేను మౌనంగా కూర్చొని ఉన్నాను. 5-15 నిమిషాల సమయంలో గురువుగారు నా వైపు తిరిగి గడియారాన్ని చూపిస్తూ 9, 10, 11, 12 గంటల వరకు వస్తే అదే ఫైనల్ కాబట్టి అంతవరకు రావడానికి ప్రయత్నించు అన్నారు. నీకు యోగా సర్టిఫికెట్ ఇచ్చేస్తానప్పుడు, కనుక నువ్వు వెళ్ళి దాని గురించి చూడు అన్నారు. అంటే ఏమిటనమాట, నేను చేస్తున్న 12 గంటల సాధనలో పరిపక్వతని సాధిస్తే నిజమైన యోగత్వం ప్రసాదిస్తానని చెప్పడానికి యోగా సర్టిఫికెట్ అన్న పదాన్ని అక్కడ వాడారనమాట. అంటే 12 గంటలు ఒకే ప్రదేశంలో ఒకే దీక్షతో ఒకే ధ్యాసతో ఉండడం, దాన్ని నువ్వు సాధించు. 9 గంటలు ఉన్నావా, 10 ఇంకొక గంట ఉండడానికి ప్రయత్నించి, ఇంకా 10 గంటలు ఉన్నావా, ఇంకో గంట ఉండడానికి ప్రయత్నించి, 11 గంటలు ఉన్నావా, 12 గంటలు ఉండడానికి ప్రయత్నించి, ఇంకా అదే ఫైనల్ గనక 12 గంటలు కూడా నువ్వు నీ పరమస్థితిలో స్థిరంగా ఉండడానికి చేసే ప్రయత్నంలో నువ్వు ఎంతవరకు సాధించావో చూసుకో. మధ్యలో చెదిరిపోయావేమో చూసుకో. ఆ చెదరని స్థితి 12 గంటలకు నీకు వస్తే నీకు యోగా సర్టిఫికెట్ ఇస్తానులే అన్నారట గురువు గారు. అంటే చెప్పకుండా చెప్పారు. డిసెంబర్ 15, 2018 మధ్యాహ్నం 12 గంటలకి బుచ్చిరెడ్డిపాలెం వెళ్లవలసి ఉండి గురువుగారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు గురువుగారు, ఏమయ్యా వెళ్దామా అన్నారు. నేను 12 గంటలు అయ్యింది స్వామి అన్నాను. అప్పుడు గురువుగారు ఇలా సెలవిచ్చారు, నువ్వు చేస్తున్నట్లుంది కానీ నువ్వేం చేయడం లేదు నీకు తెలుసా అన్నారు. 12 గంటలు సాధన నువ్వు చేస్తున్నావు అని అనుకుంటున్నావు కానీ నువ్వేమీ చేయడం లేదు నీకు తెలుసా. అదే అదే ఏమిటి అది? అమ్మవారు పూజ మొదలు పెట్టినప్పుడు నేను చేస్తున్నట్లుగా ఉంది, మరి నేను చేయడం లేదన్న అనుభవం మనకు కలగడం లేదు. అదే మరి ఇది. నువ్వు చేస్తున్నట్లుగా ఉంది కానీ నువ్వేమి చెయ్యవు. నీ వెనకాటలు ఏదో ఒక శక్తి అంతా తెలుస్తోంది. ఇది మనం చూసి చెప్పుకున్నావా మరి? లేదు. ప్రతి ప్రాణి వెనకాతల ఒక మహాశక్తి ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగున తానే జరిపిస్తోంది. వ్యక్తి అనుకుంటాడు నేనే చేస్తున్నానని, అదే మాయ. నేను చేస్తున్నానన్నది పోతే శక్తి మిగులుతుంది. వ్యక్తి లేకపోతే శక్తే మోక్షం. అంతే. నువ్వు చేస్తున్నట్లుగా ఉంటుంది కానీ నువ్వు ఏమి చెయ్యవు. నీ వెనకాల ఏదో శక్తి అంతా చేస్తోంది కాబట్టి నువ్వు ఏమి చెయ్యకు. నేను చేస్తున్నానని ఏమీ అనకు. నువ్వు నీ రూములోనే ఉండు, అంతా నేను చేస్తాను. నేనే నీ రూము దగ్గరికి వస్తాను కానీ అంతా నువ్వు చేస్తున్నట్లుగా ఉంటుంది పైకి. కాబట్టి నీ రూములో ఉండు అని సెలవిచ్చా. నీ రూములో ఉండు అంటే నీలో నువ్వు ఉండు, నీ దగ్గరికి నేనే వస్తాను అని. నువ్వు నేనంటే అక్కడికి రావక్కర్లేదు అని. మళ్ళీ డిసెంబర్ 19, 2018 సత్సంగంలో భాగంగా కృష్ణ సీరియల్లో కృష్ణార్జున సంవాదంలోని నిష్కామ కర్మను వివరించి విధానాన్ని గురువుగారు ఇలా చెప్పారు. అప్పట్లో టీవీలో మరి కృష్ణ అనే సీరియల్ వచ్చేదిట. దానిలో కృష్ణార్జున సంవాదంలో నిష్కామ కర్మని వివరించే విధానాన్ని గురువుగారు ఇలా చెప్పారు. ఏమనంటే, కర్మ చెయ్యాలి తప్పదు కానీ కర్మ ఫలితాన్ని వదిలేయాలి. ఏ నిష్కామ కర్మయోగం?
మనం గోరంత చేసి కొండంత రావాలంటాం. అదే మహాబంధానికి కారణం. కర్మ చెయ్యాలి, ఎందుకంటే చెయ్యక తప్పదు. అది విధిలో ఉన్నటువంటి గొప్ప దాన్ని ఏమంటారు, శాసనం. దాన్ని తప్పించుకోవడానికి హరిహర బ్రహ్మాదులు కూడా కుదరదు. కాబట్టి కర్మ చెయ్యాలి, తప్పదు. కానీ విజ్ఞుడైన వాడు కర్మ ఫలాన్ని ఆశించడు. ఇప్పుడు ఇది ఇంతే అని చేసి నాకు ఇష్టం లేదు, నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను అనుకోడు వాడు. ఏది తన దేహం ముందు ఏది ప్రారంధంగా వచ్చిందో ఆ పనిని చేసేసి దాని గురించి ఇంకా మళ్ళీ విమర్శించడు, వదిలేస్తాడు. కనుక కర్మ చేయాలి, తప్పదు. కానీ ఫలితాన్ని వదలాలి, త్యజించాలి. కనుక ఫలితాన్ని ఆశించకుండా పని చేయి. ఎలాగూ చేసిన తర్వాత ఫలితాన్ని వదిలేయమన్నారు కదా గురువు గారు. వదిలేయాలి గనుక ముందే ఆశించడం మానేయి. ఇంకా వదలాల్సిన అవసరం కూడా లేదు. నువ్వేమీ ఆశించవు. ఆ పని విధిలో ఉంది, వచ్చిందమ్మా, నేను చేయను, నాకు ఇష్టం లేదు, నాకు చిరాకు, నాకు అసహ్యం అంటే ఉంటే ఒంటి మీద ఉంటే తప్పదు. అలాంటప్పుడు ఇంకెందుకు వెదవగోలంతా. అందుకని ఎలాగూ వదిలేయమన్నారు కదా గురువు గారు. ముందే అసలు ఆశించకపోతే అక్కడే వదిలేసావు అది అన్నారు. తర్వాత జనవరి 2, 2019 నాటికి ఆ రోజు గురువు గారు చెప్పిన ఉపదేశం. మీరు రమణ మహర్షి పద్ధతిని అనుసరిస్తున్నారా? నేను కూడా అదే చెప్తున్నాను, కాబట్టి మీరు కూడా ఆ పద్ధతిని అనుసరించండి అన్నారు. రమణ మహర్షి పద్ధతి ఏమిటి? నేనెవరు అని నిన్ను నువ్వు పరిశీలించి చూసుకోవడం. మీరు కూడా రమణ మహర్షి పద్ధతిని కనుక అనుసరిస్తే అదే చేయండి. నేను కూడా అదే అనుసరిస్తున్నాను అన్నారు. జనవరి 3, 2019 మళ్ళీ గురువు గారి ఉపదేశం. సూర్యుని ఉద్దేశించి నువ్వు నేరుగా సూర్యుని చూస్తున్నావా అన్నారు. నేను అవును స్వామి అన్నాను. అయితే ఇప్పుడు చూడు ఏమవుతుందో అన్నారు స్వామి. అప్పుడు నా అనుభూతి నేను చెప్పాను ఆయనకి. నాతో పాటే ఉన్న భక్తులతో గురువు గారు ఇలా సెలవిచ్చారు, నేరుగా చూడడమే అంతే చాలు అని రమణ మహర్షి చిత్రాన్ని చూపిస్తూ చెప్పారు. డైరెక్ట్ గా నీలోకి నువ్వు నేనెవరిని ప్రశ్నించి సూటిగా నేను అన్న దాని మీద నీ ధ్యాస పెట్టి ఉండడమే అంటూ భగవాన్ చిత్రాన్ని చూపించారు. నాటి సాయంత్రం జర్మనీలో ఉంటున్నటువంటి ఆంధ్ర వ్యక్తి సుబ్బారావు గారు గురువు గారిని కలిసి 2 ప్రశ్నలు అడిగారు. కాన్షియస్నెస్ అంటే ఏమిటి అంటే, ఇంకోటి 2 ప్రశ్నలు అడిగారు కదా. ఒకటి కాన్షియస్నెస్ అంటే ఏకాగ్రత కదా, అంటే ఏమిటి? నేను అంటున్నారే, నేను అంటే ఏమిటి అని 2 ప్రశ్నలు ఆయన అడిగాడు. ఏకాగ్రత అంటే ఏమిటి, నేను అంటే ఏమిటి అని అడిగాడు. ఓ గురువు గారు సమాధానం ఇలా సెలవిచ్చారు. అది తెలుస్తుంది, కానీ తెలుస్తున్నట్లు కనిపించదు. తెలుస్తుంది, తెలుస్తున్నట్లు కనిపించదు అంటే ఏమిటనమాట? తెలుస్తుంది, అది కనిపించకపోవడానికి దానిలో తెలియబడేవి దాన్ని కప్పేస్తాయి, అందుకు కనిపించదు.